నమస్తే. నా పేరు డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి. ఆరోగ్యమస్త్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేడు మీ ముందుకు తీసుకొచ్చింది వైట్ డిశ్చార్జ్. మహిళలకు వచ్చే బట్టంటు వ్యాధులు అంటారు, కుసుమ వ్యాధి అంటారు, తెల్లబట్ట అంటారు. దీనికి మీకు కావాల్సినది లక్షణాలు ఏంటంటే, ఇది వచ్చిందంటే కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. నడుము నొప్పి బాగుంటుంది, నీరసం ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, ఏ పని చేసినా అలసట కలుగుతూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి మనకు సింపుల్గా ఈ జీలకర్రను చూసారా, ఈ జీలకర్ర కొద్దిగా తీసుకొని బాగా దోరగా వేయించేసి ఇలా గుప్పెడ అంటే ఇంత తీసుకొని రోజంతా కొద్ది కొద్దిగా బుగ్గన పెట్టుకొని దీని రసం మింగుతా తింటూ ఉండాలి. దోరగా వేయించేసి గుప్పెడు జీలకర్ర అంతా మీరు టైం ఉన్నప్పుడల్లా తింటూ ఉండండి. దీని ద్వారా సులభంగా తగ్గిపోతుంది. గుప్పెడు జీలకర్రను దోరగా వేయించేది బుగ్గన పెట్టుకుని ఆ రసం మునుగుతూ ఉంటే వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గుతుంది. రెండవది ఉసిరి పొడి, ఆమ్లా పౌడర్ మరియు పటికి బెల్లం, పిసిరి కలకండ అంటాం కదా, నవ్వుతుంది. సమభాగాలు 100 గ్రాముల పటికి బెల్లంలో 1 గ్రాము ఉసిరిపొడి ఆమ్లా పౌడర్ వేసేసుకొని దాన్ని మిక్స్ చేసి పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ 1 టేబుల్ స్పూన్ కానీ మీరు తింటూ ఉంటే దాని ద్వారా కూడా తగ్గుతుంది. లేదా అరటిపండు ఒకటి తీసుకొని అరటిపండ్లు వేళ్ళతో ఇట్లా రంధ్రం పెట్టి ఆ రంధ్రం మూసేసి దాంట్లో ఆ ఉసిరిపొడి కలిపేసి దాంట్లో పటికి బెల్లం అవసరం లేదు, ఓన్లీ ఉసిరిపొడి దాంట్లో కలిపేసి అరటిపండ్లు కానీ మీరు తింటూ ఉంటే దాంతో కూడా వైట్ డిశ్చార్జ్ తగ్గిపోతుంది. ఇవన్నీ లేకపోయినా ఇంకా అద్భుతంగా పనిచేసింది ఈ ప్రయోగంలో ఏమంటే, ఇది కాశీస భస్మం. ఇది బైద్యనాథ్ కంపెనీది. ఇది వాడేమో ఇది 90 రూపీసే ఉంటుంది 10 గ్రామ్స్. పెద్ద కాస్ట్లీ కూడా ఏమి ఉండదు. ఈ 10 years వరకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దీనిది. ఈ బైద్యనాథ్ ఇది 10 గ్రామ్స్ అంటే బ్రౌన్ కలర్ లో ఉంటుంది. దీన్ని బియ్యం కడుగు నీళ్ళల్లో వాడాలి. బియ్యం కడుగు అంటే మనం రైస్ వండేటప్పుడు కడుగుతో పడేస్తుంటాం వాటర్. ఫస్ట్ కడిగినలో డస్ట్ దుమ్ము ధూళి ఉంటుంది, దాన్ని పడేసిన తర్వాత రెండో దాంట్లో వచ్చింది. అలాగే రోజంతా నిల్వ చేసి పెట్టుకొని మీరు రోజుకు 3 పూటల ఇది 2 చిటికలు 2 pinches ఇలా తీసి అలా వేసేసుకొని దీన్ని వాటర్ మీరు తాగాలి. ఇది చాలా కేసెస్ చాలా ఇయర్స్లో ఉన్నాయి. 1 day లో కూడా తగ్గిపోయింది. ఆశ్చర్యపోయింది అసలు. ఇది 1 రోజులో తగ్గచ్చు, 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు, శరీర తత్వం బట్టి ఉంటుంది. ఇది వాడండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఉప్పు కారం పులుపు నాన్ వెజ్ తక్కువలో తినుకుంటూ ఉండండి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వాడిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి. జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం. ఆరోగ్యమస్త్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్